పిజన్ కంపెనీ ఎయిర్ ఫ్రైయర్ 4.2 లీటర్స్ది. ఫ్రెంచ్ ఫ్రైస్, పనీర్ టిక్కా, సమోసా, వెజిటేబుల్ రోస్ట్, పిజ్జా, ఇదేటమ్మా కట్లెట్, కప్ కేక్స్, బనానా చిప్స్. రేట్ ఇక్కడ ఇంత చూపిస్తుంది కానీ ఇంత కాదు, మాకు చాలా తక్కువ పడింది. ఇటు మనం వేరే కలర్ మంగాయించాం కదా, వేరే కలర్ వచ్చింది. నాకు తెలీదమ్మా. ఇదేనా? దీనికే అంటారా? గ్రీన్ రప్పించామేమో, తీ బయటకు. గ్రీనా? ఏదో వచ్చింది కదా బాగానే. లాగు గట్టిగా. ఇది డిస్ప్లే. 2 years వారంటీ. ఒక 2 years రాకపోతే వస్తుంది అన్న, బాగా వాడుకోవాలా. డిస్ప్లేలో కనిపిస్తుంది పైన, ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది. స్టార్ట్ అయింది. ఇది పవరు అండ్ అలాగే ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్. ఇదిగోటి ఎక్కడ ఏటైతే పకాయించాలో అవి టెంపరేచర్ అన్నమాట. ఇది టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలో అంత, మ్యాక్సిమం ఎంత ఉందో చూద్దాం. మ్యాక్సిమం 200 వరకు ఉంది. ఓకే, ఇదంతా ఇలా మైనస్ చేసుకోవడానికి. అండ్ అలాగే టైమర్, ఈ పక్కన టైమర్ ఇచ్చున్నాడు, ఎంత సేపు అనేది, ఎన్ని నిమిషాలు అని. 16 minutesలో ఉందన్నమాట. 30 minutes. ఇది టైము. ఓకే, సో ఇలా టైం సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మాన్యువల్గా ఐటమ్స్ అయితే ఇచ్చున్నారు అన్నమాట. మెనూ సెలెక్ట్, ఇగోండి ఒక్కొక్క మెనూ సెలెక్ట్ అవుతుంది. సో ఇలా మెనూ కూడా మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. డాడీ ఇదేంటి? నాకు తెలీదమ్మా. సో ఇది ఆటోమేటిక్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే 200 సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి 180, దీనికి 200, దీనికి 180. ఇలా సెట్ చేసుకుని మనం ఇది ప్రెస్ చేయాలి. పవర్ ప్రెస్ చేస్తే కనుక అయిపోతుంది సెలెక్ట్. సెట్ చేసుకున్న తర్వాత టైము, టెంపరేచరు ప్రెస్ చేస్తే కనుక ఆన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఫ్యాన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. ఇటువైపు వెళ్ళి ఎయిర్ అయితే వస్తుంది, హీట్ ఎయిర్, అండ్ సౌండ్ కూడా వస్తుంది.